హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది మీరు ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, మేము ఎప్పుడు న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మేము పెట్కో షాప్కి వచ్చామండి. ఇందులో ఏంటంటే చాలా రకాల పెట్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలాంటి పెట్స్ని పెంచుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అమెరికాలో పెట్స్ని చాలా బాగా చూసుకుంటారండి. డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వీటికి ఏంటంటే మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి. ఇప్పుడు హెలెవెన్ టైం అప్పుడైతే ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్, అలాగే క్రిస్మస్కి వాటికి తగ్గట్టుగా డ్రెస్సెస్, అలాగే మంచి ఫుడ్ ఉంటుంది. హెయిర్ కట్ కూడా మంచి డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. వాటికి మంచి టాయ్స్ ఉంటాయి. అన్నీ కూడానండి చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము వెళ్ళే షాప్లో అయితే ఇవన్నీ ఉంటాయండి. అలాగే చాలా రకాల పెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వరకు మనకి ఏంటంటే తెలిసింది క్యాట్స్ని, డాగ్స్ని వీటినే పెంచుకుంటారు, లేదా ప్యారెట్స్ని పెంచుకుంటారు అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా రకాల పెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా షాప్లోకి వెళ్దాం. ఇదేనండి పెట్కో షాప్. చాలా బాగుంటుంది చూడడానికి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ షాపుకు రావాలని, బట్ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి ఏదో ఒక పెట్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వస్తున్నాం. మా పాప వాళ్ళు అడుగుతూ ఉన్నారు చాలా రోజులు బట్టి ఏదైనా తీసుకుందామని. ఎందుకంటే మేము ఉన్న దగ్గర అపార్ట్మెంట్స్ దగ్గర ఏంటంటే డాగ్స్ని, క్యాట్స్ని తీసుకొస్తూ ఉంటారు కదా, వాటిని చూసి వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఏదైనా పెంచుకోవాలని. కాకపోతే ఏంటంటే మామూలుగా వాటికి వేరుగా రెంట్ పే చేయాలి. డాగ్స్కి కానీ క్యాట్స్ కానీ రెంట్ పే చేయాలి. అలాగే వాటికి కరెక్ట్గా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. మెడిసిన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కదండి. అందు గురించనే అవి కాకుండా ఫిష్ అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది పెంచడానికి అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా, దానికోసం అని చెప్పి ఫిషెస్ తీసుకుందాం అనుకుంటున్నాం. పెద్ద ఫిష్లో చిన్న ఫిష్లో ఇవి బాగున్నాయి. తీసుకుంటారు స్టార్ ఫిష్లు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు నాకు వీడియో తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అందులో. Something's messed up. Our specialist recommended quarantine tanks for additional marine life. I'm not seashells. తీసుకోలేదు నేను వెళ్ళిపోతా. చిన్న చిన్న ఫిష్ నా దగ్గర ఉండేది. Aren't these the massage fishes? ఇవి తీసుకోండి. చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి ఇక్కడ పక్కన పెట్టారు చూడు. ఫిష్ తర్వాత తీసుకుందాం, ముందు చిన్న అక్కడ ఉన్నది కదా ఇవన్నీ అక్వేరియంస్. ఏం చేస్తారు మీరు? అది పెద్ద అక్వేరియం. చిన్నవి అదిగోండి, ఇదిగోండి ఇది చిన్నది, ఇది కాదు ఏంటి. తీసుకో, ఇదిగో ఇది ఈ బౌల్ లాంటిది తీసుకున్నాం. బౌల్ లాంటిది తీసుకున్నాం. అదైతే అన్నీ వచ్చి ఉంటుంది అనుకుంటా. అంటే మనకి లైట్ వచ్చింది కదమ్మా లైట్ సిస్టమ్. అవన్నీ రావమ్మా మనకి, లైట్ సిస్టమ్ అన్నీ ఉంటే చాలు. ఆక్సిజన్ పైప్స్ అవి సంథింగ్ మొత్తం తీసుకుంటే మొత్తం సెటప్ తీసుకోవాలి. అడుగు. బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ల్యాడర్ చూడండి ఎంత బాగా ఎక్కుతుంది. ఇది నేను చాలాసేపు నుంచి దీన్ని చూస్తున్నా, అలా ఎక్కుతూనే ఉంది. అందు గురించి అని వీడియో తీస్తున్నాను. ఇవి అనుకోండి ఇండియాలోనే ఉంటాయి, బట్ ఏంటంటే ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. బట్ ఇది చూడండి ఎంత బాగుందో, నాకు చాలా క్యూట్గా అనిపించింది. అందు గురించనే దీని వీడియో తీశాను నేను.
లిక్విడ్ వేయాలా? So How to anytime use this one? you do about 3 drops per gallon. So this will be good every time you need to clean the bowl. You change the water. You just How often we need to change the water? This one, I would say about once a month. Once a month? Yeah. So once a month means once a month 3 drops. 3 drops. That's all. Yep. Yeah, so there's a bit of they breathe air, so you don't have no big filter on it. But the water is just stagnant, so I would change it every month. How many times per day? I think I do it once in the morning and once at night. Okay, once in a month. Not a lot, they don't eat too much. Yeah. Hello? Yeah. చూసి పెట్టుకోకొచ్చాం ఏ మరి తప్పదు కదా సాటర్డే ఏంటిది? చూడు బలం, చూడు. లేదు పెట్టుకోలో ఏంటంటే ఫిష్ కొంటాను అక్కడ. ఏది ఫిష్ కావాలంటే ఏది ఎక్వేరియమా? వాల్మార్ట్లో ఫిష్ ఎక్కడ ఉంటుందబ్బా? స్నేక్సా? This is a python. ఓ స్నేక్. వీటిని పెంచుకుంటారా? ఎంతది? $100 అంట. Look at this one. And there's another python there. That's a chameleon. ఆ? వాల్మార్ట్లో ఇవి ఉన్నారా ఏంటి? ఈ ఎక్వేరియం ఇవన్నీ? ఏమో నేను అంత అదే చూడలేదు. లక్ష్మి కూడా ఏమో అని అంటున్నాను. ఇక్కడ ఉంది, పైకి ఎక్కింది. చెమేలిన్ అది Snake. ఏ స్నేక్ అని పెంచుదామే? స్నేకులను పెంచుతారట ఇలా. చూడు, స్నేకులను పెంచుతారట. ఇది ఇక్కడ ఎక్కడ ఉంది? స్నేకులు పెంచేటంత పెద్దోళ్ళు అయిపోయారబ్బా మా వాళ్ళు. అవునా? ఏ ఇక్కడ ఉందా? కనిపించు. అలాగే ఉంది. ఏ ఇదేంటి? పైథాన్స్ ఉన్నాయి ఇక్కడ. Look, అంటే ఇక్కడ పైథాన్స్ Gecko. It's a leopard gecko. ఇది పైథాన్స్. ఇవన్నీ పెట్సా? మనకి పెట్ అంటే డాగ్, క్యాట్. ఇవి చూడు అలాగే కూర్చున్నాయి. మీకన్నా ఎలాంటివేవో పెంచుకోవడం మంచిది. సైలెంట్ ఇంట్లో ఉంటాయి. ఇవి చూడండి చక్క బుద్ధిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అవి తినేస్తే అప్డేట్ చేస్తారు. ఏంటి నాకేం కనిపించలేదు. So it's in the back. You see it like this? You see it's like ఓ స్పైడరా? అబ్బో ఎంత పెద్దదిందో. it just కనిపిస్తుందా? అదే గ్లాస్ మీద వాటర్ మార్క్స్ ఉంది కదా, అందుకు సరిగ్గా కనిపించదు. ఇక్కడ lizard అంట. Where's lizard? See it? మన ఇంట్లో బల్లి వస్తే కొట్టి తరిమేస్తారు, ఇక్కడేం బల్లిని పెంచుకుంటున్నారా? ఏదో బాగుంది. ఏ ఇక్కడ ఉందిరా స్పైడర్. ఇది అంట ఇక్కడ కనిపించదు. ఎక్కడ ఉంటుంది? బెస్ట్ బైడ్లో ఫుల్గా వాడేసారు. బెస్ట్ బైడ్ ఫుల్ వీడియో తీసారు. ఏ ఇక్కడ ఉంది, ఇది స్నేక్. ఇదేదో అన్ని తీపించి అన్ని ఫుల్ వీడియో తీసారు. ఎల్లో కలర్ స్నేక్. ఏం కలిపి ఎక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఫిష్ తీసుకున్నాం, స్నేక్ తీసుకున్నాం. వీటి ఫుడ్ ఇది. మరి స్నేక్ ఏం ఫుడ్ పెడతారు? స్నేక్ ఫుడ్ ఇది. స్నేక్ ఫుడ్ ఏదో ఉంటుందిరా. స్నేక్ ఫుడ్
అది జంతువు అమ్మాడంటే ఫుడ్ కూడా అమ్ముతాడులే. ఏ వామ్స్ అంట, మీల్ వామ్స్ సంథింగ్. అన్నీ ఉన్నాయి. స్నేక్ ఫుడ్ కనిపించింది నాకు. ఏంటి వచ్చినావా ఇంటికి బయలుదేరుతావా? వాటికి లైట్స్. మరి జిమ్కి వెళ్తున్నావా? ఎక్కడుంది స్నేక్ ఫుడ్? నీకు ఇదిగోరా, ఇది కాదు, లైట్స్. స్నేక్ కి లైట్. లైట్ ఎక్కడికి వెళ్ళింది? ఓకే ఓకే సరే సరే. అనిత కూడా జేసీ పెన్నిలో ఉందా? చూడు ఇంకే దీనికేంటి, దీనికి సంబంధించిన ఇంకేమైనా కొంటారా? ఇంతేనా? కాదండి. Shall we go on the other side to see the dog? Oh my goodness, this is the Halloween costume. డాగ్స్ ఏంటి, డాగ్స్ కూడా చూస్తారా? హలోవిన్ కాస్ట్యూమ్స్ అంట. డాగ్ షర్ట్స్ అవి. బాగుంది. వాటి డ్రెస్సులు, డాగ్ క్యాట్స్ డ్రెస్సెస్ ఇవన్నీ చూడు. ఇవన్నీ కూడా హలోవిన్ కాస్ట్యూమ్స్. చూసారు, వండర్ ఉమెన్ కాస్ట్యూమ్ కూడా ఉంది. అండ్ మంచి టీ షర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హలోవిన్ కాస్ట్యూమ్స్ అన్నమాట. హలోవిన్ టైం అప్పుడు ఇవన్నీ వేస్తారు వాటికిని. అలాగే ఇదంతా ఫుడ్, వాటి టాయ్స్ ఇవి. ఇవి LSU అంటే ఇక్కడ యూనివర్సిటీదండి. వాటికి కూడా ఉన్నాయి డ్రెస్సెస్. ఇవన్నీ కూడా డాగ్స్కి బెల్ట్స్ ఉంటాయి కదండి, అవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి కేజెస్ అన్నమాట. మా వాళ్ళు ఏంటంటే డాగ్స్ కనిపించట్లేదని వెతుకుతున్నారు ఎక్కడున్నాయా అని. ఇదేంటంటే క్యాట్స్ ఉన్నాయి ఇందులో. ఎక్కువ లేవులేండి, 1 or 2 ఉన్నట్టున్నాయి. క్యాట్ చూడండి ఎలా పడుకుందో. కానీ ఎంత బాగా చూసుకుంటారండి వీటిని మాత్రం. ఒక్కరింట్లో ఒక 2 డాగ్స్ లేదా 2 క్యాట్స్ ఎక్కువేసే ఉంటాయి. భలే మెయింటైన్ చేస్తారు వాటిని. చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ వింటర్ వేర్, కొంచెం స్టైలిష్గా ఉన్నవి. చూడండి ఎంత బాగున్నాయో. మంచి టీ షర్ట్స్. ఇవన్నీ డాగ్స్కి క్యాట్స్కి వేసేవేనండి. చూడ ఎలా సెలెక్ట్ చేస్తుందో. చూడండి ఇక్కడ ఫోటోలో డాగ్ ఎలాగుందో. ఇలాగే తయారు చేస్తారు వీటిని. మోడలింగ్, డాగ్స్ మోడలింగ్. చాలా టాయ్స్ ఉంటాయండి. ఇంక ఇవన్నీ కూడా ఫుడ్డే. పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. మనం ఏది పడితే అది పెట్టడానికి కావదండి. వాటి ఫుడ్ మాత్రమే వాటికి పెట్టాలి. ఇది ఫ్రోజన్ ఫుడ్. వీటిలో చాలా రకాలు ఉంటాయి. చూసారు ఎంత పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయో. ఇక్కడ నుంచి అంతా కూడా క్యాట్ ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఆ పైన ఉన్నవన్నీ కూడా వాటి క్యాట్ హౌసెస్. వాటి మీదకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాయి. ఒక్కోటి $100, $200 అలా ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి. అవి అయితే $400 అలా ఉంటాయి. చిన్న చిన్న క్యాన్స్లో వస్తాయండి ఫుడ్. ఏదో ఫిష్ది అది వస్తుంది. ఇవన్నీ కూడా ఫుడ్డే. చాలా వెరైటీస్ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో.
ఇది క్యాట్ లెటర్ ఉంటుంది కదా, అవి బాక్సెస్ అన్నమాట. వాటిలోకి వెళ్తాయి అవి. అక్కడ ఉంటాయి అనుకుంటా. వాటికి అలా ట్రైన్ చేస్తారు. ఇవన్నీ క్యాట్. ఇవి క్యాట్కి సంబంధించిన టాయ్స్, బెల్ట్ అవన్నీ. ఇవి కూడా సేమ్ అలాంటివేనండి, క్యాట్ ఆడుకోవడానికి. వాటికి నెయిల్స్ అయ్యి ఇది అవ్వడానికి అనమాట, బోర్డ్ లాగా ఉంటుంది. ఇవి చిన్నవి, ఇవి ఎక్కువ కాదులేండి, $30 అలా ఉన్నట్టుంది. వీటికేంటంటే డాగ్స్, క్యాట్స్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి, మనకి ఇండియాలోని చిన్నపిల్లలకి డే కేర్ సెంటర్ ఎలాగ ఉంటుందో వీటికి కూడా అలాగే ఉంటుందన్నమాట. మనం డేకి ఇంత అని చెప్పి వాళ్ళకి మనీ పే చేయాలి, అలాగే ఫుడ్ కూడా ఇవ్వాలన్నమాట. ఫుడ్, మెడిసిన్ అన్నీ ఇవ్వాలి, అది కాకుండా మనీ పే చేయాలి. ఇవన్నీ కూడా బర్డ్స్ అనమాట, బర్డ్స్ కేజెస్, వాటి ఫుడ్ అదంతానా. ఇప్పుడు మేము పెంచామనుకోండి, ఇండియా రావాలంటే మేము అలాగా మనీ కట్టి ఉంచాలన్నమాట ఒక దగ్గర. వీటిని గినీ పిగ్స్ అంటారు. చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి, భలే ఆడుకుంటున్నాయి. ఆ పక్కన ఉన్నది ఏంటంటే వాటర్ బాటిల్. ఇది ర్యాబిట్ కాదు, ఇది పిగ్ అంట, మేల్ క్వీనీ పిగ్ అంటే వాటి పేరు అది కానీ పిగ్. అబ్బా పందులు కాదండి. అవునులే, ఇది బాగున్నట్టుంది, ఇది తీసుకుందాం ఏంట్రా చేపల కన్నా. వీటికి ఏదో ఇలాంటిది కొనాలనుకుంటాను. ఇవన్నీ అమ్మ ఆ టెంకాకి ట్రిప్ ఒకటి పడుకొని ఉంది. మనం అలాగే ఇక్కడ ఉన్నాయి. వెళ్ళి చూడు బెలా ఆడుకుంటుంది. ఎలా పరిగెత్తి ఇక్కడ ఇక్కడ పడుకొని లోపల బుల్లి. అమ్మ ఇక్కడ ఎంత కష్టం. ఇలా ఒకటి ఉంది, ఇవి వెనక కూడా ఒకటి ఉంది. మొత్తానికి ఎక్కుతుందా లేదా, దాని మీద కిందకి వెళ్ళినట్టు అసలు. అది ఆడుకుంటుంది. ఇవన్నీ ఇక్కడ పడుకున్నాయి. పడుకుని నేను వీడియో తీస్తున్నాను కదా సుబ్బు, ఇవన్నీ సార్లు. ఇది ఇక్కడ ఏముంది సుబ్బు, ఇక్కడ ఏముందని ఇది చూడు, ఇది చూపించండి. అది లోపల ఎక్కడో ఉంది సుబ్బు, నేనేం వీడియో తీయ. ఇవన్నీ కూడా ఎక్వేరియంలో పెట్టుకునే ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి కూడా ఎక్వేరియంలో పెట్టుకునేవే డెకరేషన్ కోసం. అండ్ ఇది ఎక్వేరియంలో పెట్టే ప్లాంట్ అన్నమాట. మేము బీటా ఫిషెస్ తీసుకున్నాం, దానికి సంబంధించిన ప్లాంట్ అది. అవేంటంటే ఆ ఫిషెస్ ఆ ప్లాంట్ కూడా తింటూ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చు. బేబీ గర్ల్స్, ఎంతది అచ్చు బేబీ బాయ్ అక్కడ చూడమ్మా. ఇది డెల్టా టైల్ $8. $8 అంటే $8 అండి. మా ఆయన గారు ఏంటంటే అలాగా తెలుగులో చెప్తూ ఉంటారు కాస్ట్. బేబీ ఇక్కడ గర్ల్ ఉంది, బేబీ బాయ్ చూడు. అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పలేదండి, ఇక్కడ డాగ్స్కి డైపర్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా షాంపూస్ అండ్ మెడిసిన్స్ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ డైపర్స్, వీటికి కూడా ఇక్కడ డైపర్స్ ఉంటాయండి. ఇంటికి వచ్చేస్తాము. ఇక్కడ కాదా, అక్కడ ఆ టేబుల్ దగ్గర అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది. So this is an assorted female. It doesn't have a name. This and is we're Sky. gonna name it Sky because it's blue. And this It's Jack. It's it's male. very active. It likes to fly around a lot. So what is it? Can you take it? Veil tail male And this is Brownie. assorted female. It's Brownie. This likes to sleep a lot. So let's go open it. And here we have it. Yay. Here's the container. This is an LED light one. So they have lights. Oh my. With the stand that goes on the bottom. No. This is an LED. లైట్, LED లైట్. There it is.
So this is where the light comes from. And that. So this is like the lid. Just open and get. వాటర్ తెస్తారండి. Daddy. నేను తీస్తాను తీసుకోండి. So that's the lid that goes on. Then this time. And this Wash చేయరు. goes on. Yes. Yeah, we need to wash it before. ఒకసారి వాష్ ఈ వీడియోలో ఏంటంటే వాయిస్ ఓవర్ తక్కువ ఇచ్చానండి, మామూలుగా మీ మాట్లాడుకునేవే ఉంచాను ఎందుకంటే కొంచెం వినడానికి కూడా బాగుంటుందని. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదేంటే లోపల క్లీన్ చేస్తుంది అని చెప్పారని చెప్పి తీసుకున్నాం. బట్ ఇదైతే వర్క్ అవ్వలేదు. ఇది మళ్ళీ రేపు వెళ్ళి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, వేరే తీసుకుందామని. చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. మా పాప వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యారు. ఇది చాలాసేపు పెట్టి చూసాం, ఇది ఎందుకో మాకు కరెక్ట్గా అవ్వలేదు. అది మళ్ళీ రేపు వెళ్ళాలి షాప్కి దీనికోసం అని చెప్పి. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది. Way harder than we thought it would. ఓకే This, this matches with the blue atmosphere. You know, like blue water. Okay. ఇదేంటి కప్పు ఎంత ఎంఎల్ ఏమన్నాడు? 3 drops. Just drop 3 drops of that liquid into 3 this drops aquarium. 3 ml. Oh, 3 milliliters. 2 milliliters. That means 1 drop equal to 60 1 ml. 1 ml, yeah. So Add 1 ml for okay. ఫిషెస్ తీసివేయడానికి నెట్ తీసుకోవడం మర్చిపోయాం. ఇప్పుడు చూడండి మా పాట్లు ఎలా ఉన్నాయో. ఇది వెళ్ళిపోతుంది వెనక్కి. Drop it quick. Emma, take this, Emma. Yes. మా వాళ్ళు చేయట్లేదు కానీ నాకు మాత్రం బాగా సలహాలు చెప్తున్నారు ఎలా చేయాలనేది. నేను భయపడుతూ వేస్తున్నాను దానికి ఏమైనా అవుతుందేమోనని. ఎలాగా రేపు అది మార్చడానికి వెళ్ళాలి కదా, అప్పుడు నెట్ కూడా తీసుకుందాం అనుకున్నాం. Yeah, good boy. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. You escaped. ఫస్ట్ టైం కదా, ఫుడ్ కూడా ఎంత వేయాలో తెలియక చాలా ఎక్కువ వేసాము. తర్వాత తెలిసింది వాటర్ అంతా కలర్ మారిపోయింది. వస్తే స్లోగా అది స్కై వచ్చింది. వాసనకి వచ్చే చూసా. బ్రౌనీ రాలే. Brownie pine on మా జాకెట్ కిందకి వస్తున్నాయి, కిందకి కూడా వెళ్తున్నాయి. కిందకి వెళ్తే ఈ మొక్కల మీద పడితే ఏరుకొని తింటాయి అనమాట. sky తింటుంది. జాక్ Brownie కూడా అదే తింటుంది. అదే తిన్నది. తినండి. చాలేరా. జాక్ తినట్లేదు. జాక్ ఎక్కడ? ఇగో ఇక్కడ రేయ్ ప్లేస్ మా పిల్లలైతే వీటికి నేమ్స్ కూడా పెట్టారు. చూడాలి ఎన్ని రోజులు వేసారుగా. బట్ వర్క్ అయితే నాకే ఉంటుంది వీటిని చూసుకోవడం అదిని. స్కై ఇదైతే చాలా బాగుందండి ఎక్వేరియం. చూడడానికి చిన్నగా ఉంది కానీ కాస్ట్ అయితే ఎక్కువే, ఎందుకంటే ఈ లైటింగ్ సెటప్ ఇదంతా వచ్చింది కదా. లైటింగ్ బాగుంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ ఫిషెస్కి ఏంటంటే మామూలుగా ఆక్సిజన్ అవి ఉంటుంది కదండి, అవేం అవసరం లేదు. వీటికి నార్మల్గానే పెట్టొచ్చు అనమాట. బీటా ఫిషెస్ అంటారు. బట్ ఏంటంటే ఓన్లీ ఇవి మాత్రం ఉండాలి, వేరే ఫిషెస్ వేస్తే మాత్రం వాటిని చంపేస్తాయి. ఇవి ఓన్లీ ఈ ఫిషెస్ మాత్రమే ఉండాలి ఇందులో. అలాగే నేను ఇప్పటికి ఏంటంటే మామూలుగా ఇది పెట్టా, రేపు ఆ ట్రీ చేంజ్ చేసి ఇంకోటి తీసుకొద్దాం అనుకుంటున్నాం. చూడాలి. ఇప్పటికైతే ఏదో ఇలా సెట్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.